అర్థం చేసుకుని అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువుని పర్సనల్గా కలిసి ఇంకింతే నా జీవితం, నా డెన్లోనే అలా శిథిలమైపోయి చచ్చిపోతాను, నీకు ఎప్పుడైనా టైం ఉంటే వచ్చి పలకరించు సరేనా అని చెప్పి బాధతో తన డెన్ వైపు వెళ్ళిపోయింది. ఇలా మాట్లాడాక ఒక్కొక్క యానిమల్కి మనసు కరిగిపోయి, లేదు ఒక్కసారి వెళ్ళి మన రాజు కదా చచ్చిపోతున్నాడు కదా వెళ్ళి పలకరిద్దామని డెన్ లోపలికి వెళ్ళారు ఒక్కొక్కళ్ళగా. రోజుకి ఒక్కళ్ళు చెప్పున. మిగతా యానిమల్స్ ఏమీ అబ్జర్వ్ చేయట్లేదు, కానీ డెన్ లోపలికి వెళ్ళిన ఏ ఒక్క జంతువు ప్రాణంతో మళ్ళీ తిరిగి రాలేదు. ఇది ఎవరు అబ్జర్వ్ చేశారో తెలుసా? నక్క. వెళ్తున్న వాళ్ళ పాద ముద్రలు, ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి, కానీ తిరిగి వస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదే అని చెప్పి నక్క వెళ్ళలేదు. ఇది చూసి అడవిలో మిగతా జంతువులు, ఇది చాలా కన్నింగ్ యానిమల్, రాజు చచ్చిపోయే ముందు కనీసం వెళ్ళి చూడట్లేదు, డెన్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఛీ అని చెప్పి దాని గురించి చెడ్డగా మాట్లాడుకున్నాయి. అయినా సరే ఫాగ్స్ వెళ్ళలేదు, అది బతికింది, మిగతా యానిమల్స్ అన్నీ చచ్చిపోయాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలుసా? ఎవరు నీ గురించి తప్పుగా మాట్లాడినా పర్వాలేదు, బట్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. Do what is best for you.